హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కంగనా రనౌత్ బాలీవుడ్ హీరోయిన్ అండ్ ఇప్పుడు బీజేపీ నుండి ఎంపీగా కూడా గెలవడం చూస్తాం సార్. ఆమె పైన ఎయిర్పోర్ట్ లో ఒక మహిళ చెంపదెబ్బ కొట్టింది సార్. అసలు ఎందుకు కొట్టింది, ఎవరు ఆమె, కంగనా రనౌత్ ఏం చేసింది సార్? ఇదొక రకంగా దేశంలో నిన్న నుంచి ఒక సంచలన వార్త అయింది. మొత్తం సోషల్ మీడియా అంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఎక్కువ మంది కంగనా రనౌత్ని కొట్టడం మంచిదే అన్నట్టుగా ఫోటోలు పెడుతున్నారు. సో అసలు ఏం జరిగింది అన్నప్పుడు, చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కంగనా రనౌత్ ఢిల్లీకి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు అక్కడ చెకింగ్ తర్వాత వెళ్తున్నప్పుడు బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఒక అమ్మాయి వచ్చి కంగనా రనౌత్ని చెంపదెబ్బ కొట్టింది. బాగా గట్టిగానే కొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఎవరు ఈ అమ్మాయి, ఎవరు, ఎందుకు కొట్టింది అన్నప్పుడు ఈ అమ్మాయి పేరు కుల్విందర్ కౌర్. ఈమెది కపూర్తలా జిల్లా పంజాబ్లో సుల్తాన్పూర్ లోధి అనే ఒక ఊరు. సో ఈ అమ్మాయి సిఐఎస్ఎఫ్లో పనిచేస్తుంది. తనే చెప్పింది ఎందుకు కొట్టానని కూడా. అది కూడా ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకు కొట్టాను అంటే ఈమె రైతుల ధర్నా మీద, నిరసన మీద తప్పుడు వ్యాఖ్యానాలు చేసింది. మా అమ్మ కూడా ఉంది ఆ రైతు దీంట్లో, మా అమ్మ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. 100 రూపాయలు ఇస్తే కిరాయికి వచ్చి కూర్చుంటారు అని ఈమె కామెంట్ చేస్తుంది. ఈమె వెళ్ళి అలా కూర్చుంటుందా 100 రూపాయలు ఇస్తే అనేది ఆమె చెప్పింది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు కొట్టింది? ఇప్పుడు ఈ కొట్టడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక సిఐఎస్ఎఫ్ అంటే ఒక సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నవాళ్ళు ఒక సివిలియన్స్ని, ఆమె ఎవరైనా కావచ్చు, ఆమె ఎంపీ కావచ్చు, మామూలు మహిళ కావచ్చు, సివిలియన్స్ని ఇలా కొట్టచ్చా అంటే, మామూలుగా సెక్యూరిటీ కానీ పోలీసులు కానీ సివిలియన్స్ని కొట్టచ్చా అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. అది చర్చ జరుగుతుంది, దాని మీద అనేక ఇది వచ్చాయి, కానీ కొట్టడం అయితే ఆగట్లేదు. పోలీసులు బీభత్సంగా లాఠీలతోనే విపరీతం కొడుతున్నారు. ఎక్కడికక్కడ చంపదెబ్బలు కొట్టడం, లాఠీలతో కొట్టడం చేస్తున్నారు. మిలిటరీ వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తుంటారో అక్కడ ప్రజల మీద అనేక సార్లు దాడులు చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైనా కూడా పౌరుల్ని కొట్టకూడదు అన్న ఒక ఇది కూడా ఉంది. సో ఈ చర్చ నడుస్తుంది. కొంతమంది ఏమో అసలు కొట్టడానికి తప్పు పట్టడం, ఎక్కువ మంది నేను చూసిన దాంట్లో ఎక్కువ పోస్టులు కంగనాని కొట్టడం బాగుంది అన్నట్టుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈమెను ఒక హీరోయిన్ లాగా, ఎవరిని, ఈ కుల్విందర్ కౌర్ అనే అమ్మాయిని హీరోయిన్ లాగా ప్రొజెక్ట్ చేస్తూ ఆమెకు ధన్యవాదాలు చెప్తూ ఆమె ఫోటోని, వీడియోని షేర్ చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది, ఈమెకి ఇంత కోపం రావడానికి కారణం ఏంది, ఈ అమ్మాయికి, కుల్విందర్ కౌర్కి అని చూసినప్పుడు మనం చూస్తే ఢిల్లీ బార్డర్లో పంజాబ్ నుంచి, నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది రైతులు వెళ్ళి 2020-21 ఈ 2 పీరియడ్లో విపరీతంగా ధర్నాలు, రాస్తారోకోలు, రకరకాల పద్ధతులు చేశారు. దేశవ్యాప్తంగా, అది ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనమైంది ఆ రైతుల పోరాటం. మోస్ట్లీ వాళ్ళు మిడిల్ అండ్ అప్పర్ కాస్ట్ రైతులు, అప్పర్ క్లాస్ రైతులే ఎక్కువ ఉన్నారు. పేద రైతులు, రైతు కూలీలు తక్కువ ఉన్నారు, వీళ్ళే ఎక్కువ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే 3 రకాల ఫామ్ లాస్ అంటారు వాటిని. 3 రకాల వ్యవసాయ చట్టాలని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టాలు చాలా వరకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలని తీసేయాలని చెప్పి ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్లో ఈ అమ్మాయి, ఈ కుల్విందర్ కౌర్ వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మ కూడా రైతే, వాళ్ళ రైతు కుటుంబం. వాళ్ళ అన్న షేర్ సింగ్ మల్హీవాల్ అనే వాళ్ళ అన్న, ఈ షేర్ సింగ్ కూడా ఒక రైతు నాయకుడు. ఈ అమ్మాయి వాళ్ళ అన్న కూడా, వీళ్ళ అమ్మ కూడా ఆ రైతు ఉద్యమంలో పాల్గొనింది. అందువల్ల ఈ అమ్మాయికి ఆ రైతుల ఇబ్బందులు, రైతుల మీద ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా బాగా హర్ట్ అయినట్టుంది. ఆ టైంలో కంగనా రనౌత్ చాలా తీవ్రమైన కామెంట్లు చేసింది రైతుల మీద. ఈ రైతులందరూ కూడా ఖలిస్తానీ ఉగ్రవాదులు అన్నట్టుగా మాట్లాడింది. ఉగ్రవాదులే ఈ ఉద్యమాలను చేస్తున్నారు, దేశాన్ని విడగొట్టడానికే రైతు ఉద్యమాల పేరుతో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్గొన్నారు అనేది ఈమె కామెంట్ చేసింది. దాంతోపాటు ఒక మహిళని ఆమె
షహీన్ బాగ్ దీది అనే ఒక మహిళను ఈమెమనుకునిందంటే కంగనా రనౌత్ బిల్కిస్ బానో అనుకునింది. బిల్కిస్ బానో అనే మహిళ వెరీ పాపులర్ అయింది సిఏఏ దీని మీద పోరాటంలో. ఆమె అనుకొని ఈమె అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది, ఈమె 100 రూపాయలు తీసుకొని ఎక్కడికైనా వస్తుంది అనేది కామెంట్ చేసింది. అంటే వీళ్ళు రైతులు కాదు, 100 రూపాయలు ఇస్తే వచ్చే బ్యాచ్ వీళ్ళందరూ, వీళ్ళ వెనక ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు అనేది కంగనా మాట్లాడింది. అప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పంజాబ్ నుంచి జిల్దీత్ దోసంజీ అనే ఒక ప్రముఖ సింగర్ కూడా కంగనా రనౌత్కి గట్టిగా సమాధానం ఇస్తే ఈమె అతన్ని ఫూల్ అని బాగా తిట్టి నీకు తెలుసారా అసలు వీళ్ళందరూ రైతులు కాదు, వీళ్ళందరూ ఖలిస్తానీ ఉగ్రవాదులు, దేశాన్ని చీల్చేస్తారు, చీల్చిన తర్వాత చైనా మన దేశాన్ని ఆక్యుపై చేసుకుంటుంది, ఇవన్నీ నీకు తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడద్దు, ఇవారే ఫూల్ అని కూడా అనింది. అంటే కంగనా రనౌత్కి బాగా నోరు పారేసుకోవడం, ప్రజా ఉద్యమాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉండడం, ప్రజా ఉద్యమాలంతా కూడా టెర్రరిస్టులతో పోల్చడం, ఇది ఆమెకి ఎప్పటి నుంచో ఉన్న లక్షణం. ఈవెన్ దెబ్బతిన్నాక కూడా ఆమె పెట్టిన ట్వీట్ ఏంటి, నాకు ఇది బాధ లేదు, పంజాబ్ టెర్రరిస్టుల మయమైపోతా ఉందని పెట్టింది. ఈమె టెర్రరిస్ట్ కాదు కదా, అంటే ఈమెను కూడా టెర్రరిస్ట్ అనేస్తుంది. సో ఇది ప్రమాదకరమైన ధోరణి. అంటే బీజేపీ ప్రమాదకరమైన అనేక ధోరణుల్ని ప్రవేశపెట్టిన దాంట్లో ఈమె కూడా పార్ట్. అందుకనే ఈమె ముందు నుంచి కూడా ఈ బీజేపీలో చేరి ఎంపీ కావాలనేది ఆమె కోరిక. అందుకోసం బీజేపీకి అనుకూలంగా పెట్టడం, బీజేపీకి అనుకూలంగా పెట్టచ్చు, కానీ ప్రజా ఉద్యమాల్ని టెర్రరిస్టులు అని చెప్పడం, ఖలిస్తానీ ఉగ్రవాదులు అని చెప్పడం ఘోరమైన విషయం. మనకి ఇక్కడ కూడా ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళ వెనక మావోయిస్టులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు అని చెప్పేవాళ్ళు పాలకులు. అంటే ఉద్యమాల్ని 2 రకాల పద్ధతుల్లో పాలకులు అణిచివేస్తారు. ఒకటేమో ఫిజికల్గా, అంటే పోలీసులను ఉపయోగించడం, దౌర్జన్యం చేయడం, అది. రెండవదేమో లెజిటిమసీని దెబ్బతీయడం, ఆ ఉద్యమ యొక్క అసలు ప్రయోజనాన్ని దెబ్బకొట్టి ఈ ఉద్యమం వీళ్ళది కాదు, ఇది రైతులు, ఫర్ ఎగ్జాంపుల్ కార్మికులు చేస్తున్నారు ఒక సమస్య మీద, ఇది కార్మికులు కాదు, వెనక మావోయిస్టులు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు అని చెప్పడం వల్ల సామాన్య ప్రజల్లో కూడా ఆ ఉద్యమం పట్ల సానుభూతి లేకుండా చేయడం, ఇది పాలక వర్గాలు అనుసరించే టాక్టిక్. సో ఇది అందువల్లే ఈమె ఇలా మాట్లాడడం అనేది అసంఖ్యాకమైన రైతులకి కోపం తెప్పించింది ఈ మీద. ఎందుకంటే వాళ్ళ జనైన పోరాటం, ఆ పోరాటం చివరికి ఫలించి ఈ 3 చట్టాలను కూడా ఆపేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఆ రైతు కుటుంబాలన్నీ కూడా హర్ట్ అయినాయి. అందులో ఈ అమ్మాయి ఒకటి. ఈ అమ్మాయి ఎందుకంటే వీళ్ళ అమ్మ పార్టిసిపేట్ చేసింది, వీళ్ళ అన్న ఒక రైతు నాయకుడు, కాబట్టి ఈ అమ్మాయికి మోర్ హర్టింగ్ అనేది ఉంది. అందువల్ల ఈ అమ్మాయి కొట్టిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మామూలుగా అయితే సెక్యూరిటీ ఫోర్సెస్ పౌరుల్ని కొట్టడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. మనకి కంగనా రనౌత్ నచ్చదు కాబట్టి ఆమెను కొట్టడాన్ని మనం సెలబ్రేట్ చేయకూడదు. ఎందుకంటే రేపు మనకి నచ్చిన వాళ్ళని కొట్టినప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మనకి అర్హత ఉండదు ఖండించదని. కాబట్టి పోలీసులు లేదా సెక్యూరిటీ ఫోర్సు పౌరుల మీద ఫిజికల్ వైలెన్స్ను ఉపయోగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు, దాన్ని కౌంటర్ చేయాలి, తప్పదు. కానీ ఇక్కడ ఈ కుల్విందర్ కౌర్ ఒక సెక్యూరిటీ ఫోర్స్ పర్సనల్గా కొట్టలేదు, ఒక రైతు బిడ్డగా కొట్టింది ఆమె. ఆ తేడాను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆమెకు తెలుసు నేను ఇలా చేస్తే నా ఉద్యోగం పోవచ్చు, నేను జైలుకి పోవచ్చు అని తెలిసినా ఎందుకు కొట్టింది అంటే అంత ఆగ్రహం ఉంది రైతుల సమస్యల పట్ల, ఈమె తీరు పట్ల ఆమెలో అంత కోపం ఉంది, ఆగ్రహం ఉంది. దీన్ని ఆమె ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వచ్చే ఫలితాన్ని కూడా అనుభవించడానికి సిద్ధమయ్యే చేసింది ఆమె. సో ఇక్కడ ఆమె ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా కాకుండా ఒక రైతు బిడ్డగా, అది కూడా గాయపడిన ఒక రైతు బిడ్డగా, సమస్యల్ని ఎదుర్కొంటున్న ఒక రైతు కుటుంబంలో ఉన్న అమ్మాయిగా అమ్మాయి స్పందించినట్టు మనం అర్థం చేసుకుంటే మనకి ఆ అమ్మాయి ఆగ్రహం అనేది అర్థమవుతుంది. అంతేగాని ఆమె నేను సిఐఎస్ఎఫ్ కాబట్టి నేనేం చేసినా చెల్లుతుందనే అహంకారంతోనూ ఇంకో దాంతోనూ కొట్టలేదు. ఆమె ఒక రైతు బిడ్డగా స్పందించింది. బట్ స్పందించిన తీరు ఖచ్చితంగా వ్యతిరేకించాలి. కానీ ఆ స్పందించడం వల్ల మిగతా విషయాలు కూడా ఇవాళ చర్చకు వచ్చాయి. అసలు కంగనా రనౌత్ ఏం చేసింది, ఇవన్నీ కూడా మీడియాలో చర్చకు వచ్చింది. ఆ రకంగా ఆమె చేసిన చర్య వల్ల
రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ఇవన్నీ ఒకసారి మళ్ళీ ఈ పత్రికలన్నీ కూడా వెనక్కి వెళ్ళి ఇవన్నీ రాయడం మొదలుపెట్టాయి. ఆ రకంగా ఆమె ఒక రకంగా రైతుల కోసం కొంత త్యాగం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దాని మీద ఎంక్వైరీ చేశారు, ఆమెను సస్పెండ్ చేశారు. ఈ కుల్విందర్ కౌర్ని ఎఫ్ఐఆర్ కట్టారు. మేబీ ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటుంది, ఎందుకంటే ఒక పబ్లిక్ సర్వెంట్ని ఈమె కొట్టింది కాబట్టి ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. అదే మామూలు వాళ్ళని కొడితే అంత ఉండకపోవచ్చు, కానీ ఈమె ఒక పబ్లిక్ ఎంపీగా మొన్ననే మండి, హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి ఎంపీగా బీజేపీ తరఫున ఎన్నికైంది. సో ఎంపీని కొట్టడం వల్ల ఇంకొంత ప్రాబ్లం ఉండొచ్చు. ఏదేమైనా ఆమె దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. మేబీ జైల్లో కూడా ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఖైదీల నుంచి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం రైతాంగం అంతా కూడా ఆమెను ఓన్ చేసుకునే అవకాశం ఉంది కుల్విందర్ కౌర్ని. ఆ రకంగా ఇది ఎక్స్పోజ్ కావడం అయితే మంచిది. ఓవరాల్గా రిజల్ట్ ఈజ్ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.